హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పెద్ది సినిమా బ్లాక్ బస్టర్ కాదు, అంతకు మించి అని చెప్పాలి. దాదాపు 315 కోట్లు దాటి ఇప్పటికీ 5 రోజుల కలెక్షన్ ఒక రేంజ్లో కనిపిస్తుంది. ముఖ్యంగా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క రివ్యూవరు, సినిమా అభిమాని కావచ్చు, లేదంటే ప్రేక్షకులు కావచ్చు, ఎవరైనా సరే రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్కి ఫిదా అయిపోవాల్సిందే. ఆ రేంజ్లో ఆయన పర్ఫామ్ చేశారు. అసలు ఏ కమర్షియల్ హీరో కూడా ఇలాంటి క్యారెక్టర్ని ఎంచుకునేటువంటి అవకాశమే లేదు. ముఖ్యంగా మన తెలుగులో సాధారణంగా ఫ్యాన్స్ ఒప్పుకోరు, ఫ్యాన్స్ అంగీకరించరు, ఫ్యాన్స్ చూడరు అనేటువంటి స్టార్ హీరోల్ని చూసాం. కానీ ఒక మంచి కథ దొరికితే ఆ కథకి న్యాయం చేయడం కోసం ప్రాణం పెట్టి నటించేటువంటి ఒక నటుడు ఇప్పుడు తెలుగులో కూడా ఉన్నారు. నటుడిగా ఎలాంటి పాత్ర అయినా చేయగలుగుతాడు అనేటువంటి ప్రతి డైరెక్టర్కి, ప్రతి స్టోరీకి ఒక నటుడు ఇప్పుడు రామ్ చరణ్ గారి రూపంలో దొరికారు. ఒక ఎగ్జాంపుల్గా ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు, చాలా సినిమా ఇండస్ట్రీలకి ఒక ఎగ్జాంపుల్గా నిలిచినటువంటి రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే ఇదొక సాహసం అనే చెప్పాలి, చాలా సెన్సిటివ్ స్టోరీ అనే చెప్పాలి. అలాంటి ఒక సెన్సిటివ్ స్టోరీని రామ్ చరణ్ గారు తన భుజాన వేసుకుని నిన్న జగద్బాబు గారు చెప్పినట్టుగా నత్తిన మోసుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. తలన పెట్టుకుని ఆయన ఈ సినిమాని మోస్తూ ఎంతమంది ఎన్ని రకాల కుట్రలు, థియేటర్లు ఇవ్వకుండా ఆపేసేటువంటి కుట్ర. రేపు సినిమా రిలీజ్ అవుతుందంటే ఈరోజు నైట్ నుంచి ప్రీమియర్ షోలు అప్పుడు కూడా థియేటర్లు ఆపాలనే కుట్ర చేసుకుంటూ వచ్చారు. అవన్నీ దాటుకుంటూ 315 కోట్లకు దాటి ఇప్పుడు నాకు తెలిసి ఇంకొక 2-3 రోజుల్లో ఈ సినిమాకి సంబంధించి ఏవైతే వాళ్ళు అనుకున్నారో ఆ బడ్జెట్ రీచ్ అయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదే పరిస్థితుల్లో ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి కావచ్చు, ఇంకొక సినిమా ఇండస్ట్రీ నుంచి కావచ్చు, ఎవరో సరిగ్గా మాట్లాడలేదు అనుకునే టైంలో అల్లు అర్జున్ గారు ఈ సినిమా గురించి, రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఒకసారి మీకు ఆ ట్వీట్ చదివి వినిపిస్తాను. వాచ్డ్ పెద్ది లాస్ట్ నైట్ మైండ్ బ్లోయింగ్ performance by my dear Ram Charan, always Ram Charan. Raw performance, extraordinary body transforming and graceful dance movie. He's absolutely had every aspect. Genuinely very proud of you, my brother. Truly deserve every bit of the అని చెప్పేసి ఆయన కూడా పెట్టారు. అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా చెప్పారు. అలాగే బుచ్చిబాబు గారికి కూడా ఆయన ప్రత్యేకంగా రామ్ చరణ్ ఇలా చూపించినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా అంటే కంగ్రాచులేషన్స్ మొత్తం పెద్ద టీంకి. అంటే అల్లు అర్జున్ గారి ఆయనకి, లేదంటే ఆయన ఫ్యామిలీకి, ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి కొంత ఇదివరకట్లాగా అంత సాన్నిహిత్య సంబంధాలు లేవు అనేటువంటి వార్తలు కొంత మనం వింటానే ఉన్నాం. ఈ టైంలో ఇలా అల్లు అర్జున్ గారు బయటకు వచ్చి మాట్లాడడం అనేది ఒక మంచి విధిలోనే నడుస్తుంది, మంచి వాతావరణంలో వెళ్తుందనే చెప్పాలి. కాకపోతే ఎందుకంటే నేను నిన్న మొన్న కూడా చెప్పాను కొన్ని వీడియోస్లో, తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి, ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి ఏ చిన్న సినిమా వచ్చినా సరే, ఏ చిన్న ఒక చిన్న క్యారెక్టర్ ఎలివేట్ అయినా సరే ఆ చిన్న సినిమాలో అతన్ని పిలిచి మెగా ఫ్యామిలీ, ముఖ్యంగా చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు ట్రైలర్ రిలీజ్ చేస్తారు, టీజర్లు రిలీజ్ చేస్తారు, పోస్టర్లు రిలీజ్ చేస్తారు, ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వెళ్తారు. చిరంజీవి గారు అయితే ఇంటికి పిలుచుకుని వాళ్ళని సత్కరిస్తారు. ఇవన్నీ కూడా మనం తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులే కాదు, ఆఖరికి తమిళ, మలయాళానికి సంబంధించినటువంటి వ్యక్తులను కూడా రామ్ చరణ్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు అనేక సందర్భాల్లో వాళ్ళని తీసుకుని వాళ్ళ కోసం ప్రత్యేకంగా అభినందించినటువంటి పరిస్థితులు, వాళ్ళ కోసం వాళ్ళ పనులు మానుకుని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఈవెంట్స్లో పాల్గొన్నటువంటి సందర్భాలు కూడా చూస్తాం. కానీ మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక పర్ఫార్మెన్స్ ఇంత అద్భుతమైనది ప్రతి ప్రేక్షకుడు కూడా, నేను రివ్యూవర్ల గురించి, ఇంకొకరి గురించి, లేదంటే వేరే వాళ్ళ గురించి చెప్పట్లా, చూసినటువంటి ప్రతి ప్రేక్షకుడు కూడా రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్కి అసలు ఫిదా అంటే మామూలు ఫిదా కాదు. అది తెలుగా, తమిళ, మలయాళమా, కన్నడనా, లేదంటే హిందీనా అనేది పక్కన పెడితే ప్రతి ఒక్కళ్ళు కూడా రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్కి అసలు ఫిదా అయిపోయారు. కానీ ఆయనకి మాత్రం అప్రిషియేట్ ఇప్పటి వరకు దొరకలేదు. ఆయన రామ్ చరణ్ గారు కానీ, మెగా ఫ్యామిలీ కానీ ఏ సినిమా హిట్ అయినా ట్వీట్ చేస్తారు. అది తెలుగు అయినా, తమిళ అయినా, కన్నడమైనా, హిందీ అయినా
ఆఖరికి మొన్న జననాయకన్ సినిమా ఆగిపోయిందంటే కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ట్వీట్ చేశారు. బట్ ఇంత అద్భుతమైనటువంటి పర్ఫామ్ చేసి ఇంత అవార్డు వస్తుంది అనేది పక్కన పెడితే కలెక్షన్స్ కూడా సినిమా బాగాలేకపోతే ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్స్ రావు కదా. సినిమాకి సంబంధించి ఈ రేంజ్లో ఇన్ని వారాల పాటు నిన్న సోమవారం కూడా దాదాపు బుక్ మై షోలో 30,000 టికెట్లు గంటకి 30,000 టికెట్లు నిన్న కూడా దిగాయి. అంటే ఆలోచించండి, ఓన్లీ బుక్ మై షోలోనే. అయినా కూడా కొంతమంది నెగిటివ్గా చూపించేటువంటి ప్రయత్నం. గురువారం రిలీజ్ అయినటువంటి సినిమా అంటే బుధవారం ఈవినింగ్ ప్రీమియర్ షోలు పడినటువంటి సినిమా సోమవారం వరకు అదే రికార్డులు, అదే కలెక్షన్స్, అదే స్థాయిలో ఇంకా స్టాండర్డ్గా వెళ్తుందంటే కేవలం రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్సే. అవి ఇవి ఇంకోటి చాలా ఉంటాయి సినిమాలో, కొన్ని మైనస్లు ఉంటాయి. అవన్నీ కూడా రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్తో పక్కకు వెళ్ళిపోవాల్సింది. అలాంటి స్థాయిలో ఉంది. ఇవన్నీ నెగిటివ్స్ని దాటుకుని ఈ సినిమా వెళ్తున్నా కూడా ఎవరో ఒక ట్వీట్ చేయకపోవడం అనేది ఆశ్చర్యకరం అనిపించింది. బట్ ఇప్పుడైతే కొంతమంది మేల్కొన్నారని చెప్పాలి. ముఖ్యంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి కులాల్ని మతాల్ని పక్కన పెట్టి కొంతమంది బయటికి రావాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. అది ఇప్పుడు అల్లు అర్జున్ గారు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు. మరి ఆయన అయితే ఎందుకైనా వచ్చారు ఏంటి అనేది తెలియదు కానీ బట్ ఎప్పటికైనా సినిమా రిలీజ్ అయిన ఇప్పటికైనా నేను సినిమా చూశాను లాస్ట్ నైట్ అని చెప్పారు. చాలా మంచిది. ఒక మంచి వాతావరణంలో వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంది తెలుగు సినిమా ఇండస్ట్రీ. మిగతా వాళ్ళు కనీసం చూసి అరే మనకి పేరు పెట్టకూడదు, మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో వీళ్ళందరూ ఒకటి అనేటువంటి ఒక భావన అన్న కలగాలి. రామ్ చరణ్ గారు అందరివాడు అని చెప్పి అందరి దగ్గరికి వెళ్తారు, అన్ని సినిమాల దగ్గరికి వెళ్తారు, అందరి హీరోలతో కూడా చాలా చనువుగా ఉంటారు. అటు ప్రభాస్ ఫ్యాన్స్తో కావచ్చు, అటు మహేష్ బాబు గారి ఫ్యాన్స్తో కావచ్చు, అటు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్తో కావచ్చు, అందరితో కూడా మంచి వాతావరణంలో ఉండేటువంటి ఒక టాప్ హీరోల్లో ఉండేటువంటి వ్యక్తి ఎవరంటే రామ్ చరణ్ గారు అని చెప్పాలి. ఆయన సినిమాకు కూడా ఇలాంటి అవరోధాలు వచ్చినా కూడా నెక్కుంటూ వస్తున్నారంటే ఎంత కష్టపడుతున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. సో అల్లు అర్జున్ గారి ట్వీట్ తర్వాత అయినా సరే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మార్పు వస్తుందేమో అనేది చూడాలి.